పేదలకు సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలన సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ మాజీ చైర్మన్ పిల్లోడి జయమ్మ అన్నారు. మంగళవారం సదాశివపేట పట్టణంలోని 1 మరియు 13వ వార్డులలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లోడి జయమ్మ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, గత బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో ప్రజలను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తుంది అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్, ప్రస్తుత కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాములు, మున్సిపల్ ఇంజనీర్ రాజేష్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒక పేపర్ మాకు ఎలాంటి స్థలం లేదని రాసేది అదే పేపర్ లోపల. అట్లయితే మాకు ఏంటంటే నిజంగా లేని లబ్ధిదారులను త్వరగా గుర్తించడానికి మాకు అవకాశం ఉంటుంది. మీకు న్యాయం చేసే మాకు ఆ భాగ్యం కూడా మాకు కలుగుతుంది. కాబట్టి మీరందరూ ఈరోజు మొత్తం సాయంత్రం వరకు ఏ ఉన్నా ఈరోజు 4 గంటల వరకు మాకు ఇచ్చేయండి. ఒకవేళ మిగిలిపోతే రేపటి నుంచి మా మున్సిపల్ కార్యాలయంలో స్పెషల్గా కౌంటర్ ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఆ కౌంటర్లో ఇచ్చేసి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు దృష్టిలో ఉంచుకొని ఏంటంటే 10 సంవత్సరాల నుంచి రాలేదు కాబట్టి మనం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు వచ్చేసి ఏం చేసిందంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు రేషన్ కార్డ్స్ కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో ఇప్పుడు కొత్తగా అయితే దీనిలో ఏంటంటే ఇప్పుడు పెళ్ళైంది అనుకోండి, సపోజ్ అప్పుడు పెళ్లి కాకముందు ఏంటంటే తల్లిదండ్రులు అంటుండే, అయితే పెళ్ళైన తర్వాత వాళ్ళ భార్య పిల్లలు అనుకుంటే యాడ్ చేయలేదు. ఇప్పుడు యాడ్ చేసుకునే అవకాశం ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందనమాట. అందుకోసం ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్లాట్స్ కూడా ఇప్పుడు ఈ యొక్క ఇంద్రమయ్యి ప్లాట్స్ కూడా ఇస్తున్నారు. ఆ ప్లాట్లకు కానీ మరి ఇంకా అదేవిధంగా 5 లక్షల లోన్ కూడా జాగుందనుకోండి, ఒక 5 లక్షల లోన్ కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి మీరు అందరు దీన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ రాదు. ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది దగ్గర తెలంగాణ గవర్నమెంట్ ఇయ్యక కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా వాడుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా పింఛన్స్ మరి ఎవరికైతే భూమి లేదో వాళ్ళు కూడా ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. మాకు ఒక గుంట భూమి కూడా లేదని చెప్పేసి వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. లో భాగంగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ, అదే ఇక్కడ ఉన్న వార్డు సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ, అయితే ఈరోజు ఈ ప్రజా పాలనలో ముఖ్యంగా ఏంటంటే 10 సంవత్సరాల సంధి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల సంధి యొక్క రేషన్ కార్డులు కానీ ఈ యొక్క రేషన్ కార్డులు యాడ్ కొత్తవి కానీ ఈ పింఛన్స్ కానీ ఏమి ఇవ్వలేదు. అయితే ఈ తెలంగాణ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఇవ్వలేదు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు ఈ యొక్క అవకాశం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ప్రజల దృష్ట్యా అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏమేమైతే అవసరాలు ఉన్నాయో ప్లాట్లు కానీ రేషన్ కార్డులు కానీ మళ్ళీ సొంత స్థలం ఉంటే 5 లక్షల లోన్ కానీ
అయితే ఎవరికైతే గుంట భూమి లేదని వాళ్ళకు కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడ వచ్చిన పెద్దలందరూ వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.